నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల ఘటన ద్వారా వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ వెళ్ళి బహిరంగంగా క్షమాపణ చెప్పి మరి బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తుంటే, మరి మరోపక్క పవన్ కళ్యాణ్ చెప్పమన్నాకే ఇటు బీఆర్ నాయుడు గారు సారీ చెప్పారు అని చెప్పి ఇటు ప్రచారం చేయడమే కాకుండా ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి మొదటి ముద్దాయిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారినే చేర్చాలి అంటూ వైసీపీ కొన్ని ప్రచారాలను బయటకు వదులుతుంది. మరి ఈ నేపథ్యంలో అసలు తిరుమల ఘటనలో ఏం జరిగింది, అలాగే దీనిలో మొదటి ముద్దాయిగా చేర్చాల్సి వస్తే చంద్రబాబు గారిని, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వాటికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి ముద్దాయిగా చేరతారా, ఈ ఘటనను రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలను ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. సార్, ఒక ఘటన జరిగింది, అది తప్పు ఎవరిదైనా కూడా ప్రాణాలు పోయాయి కాబట్టి బాధ్యత వహించాల్సిందే. అందుకనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, బీఆర్ నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సారీ చెప్పారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఇక్కడితో వదలకుండా ఏదైతే అల్లు అర్జున్ ఘటన ఉందో దానికి ముడిపెట్టి దాంట్లో 14 మందిని క్రిమినల్ కేసులు పెట్టి ఇంత 3 రోజులు అవుతుంది ఘటన జరిగి, ఇప్పటికి కూడా చర్యలు లేవు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అలాగే నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు రోజా గారు కావచ్చు, ఇద్దరు కూడా దీంట్లో మొదటి ముద్దాయిగా చంద్రబాబు గారిని చేర్చాలి అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ వాళ్ళ వ్యాఖ్యలను? అంటే నాకు పెద్దగా ఈ ఎపిసోడ్ నేను ఫాలో కాలేదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీరు తెలిస్తే మీరు సమాధానం చెప్పండి. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆ బాధితులకి ఏమన్నా పరిహారం ఇచ్చాడా? లేదండి, ఏమి ఇవ్వలేదు కదా. మీరు అలాంటి పాడు మాటలు అడుగుతారా సార్? అంటే అంత ప్రేమ ఒలకబోస్తున్న జగన్మోహన్ రెడ్డి చనిపోయిన వారికి కానీ, గాయపడ్డ వారికి కానీ ఏమైనా ఒక 10 రూపాయలు ఇచ్చాడా? స్థానిక రోజా గారు ఇచ్చారా, తిరుపతి రోజా గారు? అందుకని ఇది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతివాడు వచ్చి లిప్ సింపతి చూపించిపోతారు. అంటే పెదాల మీద వచ్చిన మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం. యాక్చువల్గా అక్కడ పని చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా అక్కడ పని చేసేవాళ్ళు ఎవరు అనేది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ఎంత బాధ్యత తీసుకొని అక్కడ మామూలుగా అయితే మామూలు పరిస్థితుల్లో, అంటే వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చాడా ముఖ్యమంత్రి హోదాలో? అసలు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి బాధితులతోటి మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళని కన్సోల్ చేసి జరిగిన దానికి నిజంగా మేము నిజంగా కొంతమంది అధికారులు చేసిన తప్పిదం వల్ల ఇది జరిగింది, కానీ అది కూడా బాధ్యత మాదే, మేము సారీ చెబుతున్నాం అని చెప్పటం అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు సంఘటన జరిగిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి బాధితులతోటి ఒక్కొక్కళ్ళతోటి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని కన్సోల్ చేసి, ఇంకొక విషయం ఏంటంటే అంతవరకు కన్సోల్ చేస్తారు, వాళ్ళకి బాగా సీరియస్గా గాయపడ్డ వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు, స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు, చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇంకా మనం బాధ్యత అయిపోయిందని వెళ్ళిపోతారు. కానీ చైర్మన్ బీఆర్ నాయుడు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అక్కడే ఉండి వాళ్ళు ఏ పర్పస్ తోటి అయితే తిరుమలకు వచ్చారో, తిరుపతికి వచ్చి వాళ్ళు టికెట్ల కోసం ఇంత ప్రాణాలకి తెగించి చేశారో, అది ఏంటి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి చైర్మన్కి చెప్పి పర్సనల్గా అక్కడ ఉండి
52 మంది స్వల్పంగా గాయపడ్డ 52 మందికి చికిత్స చేసి అట్లా చికిత్సతోటి అట్లా తీసుకెళ్ళి హాస్పిటల్ నుంచే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళి వైకుంఠ ద్వారం నుంచి వెంకటేశ్వర స్వామిని చూపించి వాళ్ళ మనోభిష్టాన్ని నెరవేర్చడం. ఇది ఇక్కడ అంటే మనం ప్రతి సమస్యలో కూడా మానవీయ కోణంతో ప్రవర్తించాలి. నేను ఇంత ఎలాబొరేట్గా చెప్తున్నది ఏంటి అంటే ఇన్సిడెంట్ జరగటానికి మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు. ఇంట్రడక్షన్ ఇది జరగటానికి ఇన్సిడెంట్ జరగటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. జరిగిపోయింది. ఆ తర్వాత మానవీయ కోణంలో మనం ఎలా ప్రవర్తించాము అనేది ప్రధానమైన ఇష్యూ. బిఆర్ నాయుడు కానీ లేకపోతే సీఎం కానీ ఇక్కడ ప్రవర్తించింది మానవత్వంతో ఏ విధంగా ప్రవర్తించారనేది ఇప్పటిదాకా చెప్పాను కదా. ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్పేసి నేను మీ ఊహకే వదిలేస్తాను. నేను అక్కడ ఐసీయూలో స్విమ్స్ ఆసుపత్రి ఐసీయూలో చాలామంది రోగులు, అంటే ఐసీయూలో ఎవరుంటారు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటారు. సరదాగా పిక్నిక్ వెళ్ళే వాళ్ళు ఉండరు కదా అక్కడ. అటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులని పరామర్శించటానికి ఈ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళే సమయంలో ఈ రోజా, ఇందాక నుంచి కనకదుర్గ గారు చెప్తూ ఉన్నారు రోజా గురించి. ఈ రోజా ఆ వీడియో చూస్తే నిజంగా అసలు వీళ్ళు నిన్న మొన్నటి వరకు మంత్రులుగా ఉన్నది వీళ్ళ అనిపిస్తుంది. చేతులు ఎత్తి ఇట్లా జై జగన్ జై జగన్ అని అరుచుకుంటూ ఐసీయూలోకి ఆ గూండాల్లాగా వాళ్ళు అసలు గూండాల్లాగా ఏమిటి ఆ గూండాలు నేను చాలా స్పష్టంగా చూసా. ఈ రోజా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు బియ్యపు మసూదన్ రెడ్డి, గూండాల్లాగా అసలు ఆ ఫెరోజ్ దూసుకుంటూ ఆ పోవటమే. ఏంటి యుద్ధానికి వెళ్తున్నావా? రోగుల్ని పరామర్శించడానికి వెళ్తున్నావా? ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ సీఎం అనే నినాదాలు అసలు ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జనాలు చీత్కరించి 11 సీట్లతో ఉంటే ఇంకా ఎక్కడ సీఎం మొన్నటి వరకు పులివెందుల పులి అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సీఎం అని మాట్లాడుతున్నారు. అసలు ఎలా పిచ్చి సైకోలు. అందుకనే వీళ్ళని సైకోలు అనేది. అంటే ఆ పదం ఊరికే సరదాకి రాలా. ఎవడన్నా కానీ ఐసీయూ దగ్గరికి వెళ్ళి జగన్ని సీఎం ఈ అల్లరి మూక ఈ గంజాయి బ్యాచ్ అంతా సీఎం అని అరిచినంత మాత్రాన రాష్ట్రంలో ప్రజలందరూ ఓట్లు వేస్తారా? వెయ్యలేదు కదా. చీదరించుకొని 6 నెలలు కూడా కాలేదు కదా ఇంకా. ఇప్పుడు వచ్చి సీఎం అనరవటం. పులివెందుల పులికి ఎంత మెజారిటీ వచ్చిందో చూసుకోండి, ఒకసారి చూసుకోండి. ఈ టైగర్లు వెనకున్న టైగర్లన్నీ ఓడిపోయిన టైగర్లే కదా మరి. అంటే మనం కూడా ఇంత కసిగా మాట్లాడాల్సి ఎందుకు వస్తున్నది అంటే ఇది కసి కాదు, బాధ, ఆవేదన. కరెక్ట్గా చెప్పారు. బాధతోటి మాట్లాడుతున్నాం. ఒక ఐసీయూలోకి ఇంత గూండాలు గంజాయి బ్యాచ్ అంతా కూడా అసలు అట్లా అరుచుకుంటూ లోపలికి పోతూ సెలైన్ బాటిల్స్ తీసేసి తొక్కుకుంటూ పోతూ ఉంటే ఆ రోగుల బెడ్లని జరుపుకుంటూ తోసుకుంటూ పోతుంటే వాళ్ళు అలో లక్ష్మణ అంటూ ఆ రోగులు బాధపడుతూ ఉంటే ఈ సైకో ముఠా అంతా కలిసి సీఎం ఏం సీఎం రా? నిన్న మొన్నటిదాకా కదరా సీఎంగా ఉన్నది. సీఎంగా ఉన్నప్పుడు తగలబెట్టాడు కదరా రాష్ట్రాన్ని. ఇంకా సీఎం ఏంట్రా? ఓడిపోయి 6 నెలలు కాలేదు. సిగ్గు కూడా లేకుండా, సిగ్గు శరం ఉండాలి. ఆ రోజున స్విమ్స్ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన నినాదాలు చేస్తుంటే ఆపండే, సందర్భం లేదా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇంకొకసారి నినాదాలు చేయమాకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్గా చెప్పాడు. ఇది ప్రజా లీడర్కి ఒక లంపెన్ ఎలిమెంట్స్కి ఉన్న తేడా ఇది. ఈ లంపెన్ గ్యాంగ్ అంతా కూడా, ఈ సైకో ముఠాలన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మీరు చూడండి అదే గ్యాంగ్లు వెళ్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే క్రౌడ్ కనపడాలని ఒక కారు తీసుకెళ్ళి ముందర పెట్టి ట్రాఫిక్ బ్లాక్ చేస్తారు. వీళ్ళే బ్లాక్ చేసేసి ఆ ట్రాఫిక్లో ఆ మామూలు సాధారణ ప్రజలందరూ కనపడుతూ ఉంటే వాళ్ళందరూ జగన్ కోసం వచ్చిన వాళ్ళలాగా
వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, రోడ్ల మీద నాటకాలు ఆడుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి వీళ్ళ నాటకాలు రోడ్డు మీద ఈ పచ్చి బహిరంగంగా ఈ ఐసీయూలో వీటిలో చేస్తూ ఉండి ఇంత విచ్చలవిడిగా చేస్తుంటే ఇంకా చూస్తూ ఉన్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటికైనా కనీస జ్ఞానం ప్రదర్శించకపోతే, కనీస విఘ్నత కూడా లేకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తే అతన్ని అసలు నేను సీట్ల గురించి మాట్లాడాను కానీ అతను మనిషిగా కూడా ఎవ్వరు పరిగణించరు. రైట్ మేడం, రాజకీయాలు చేయటం సహజం, చూస్తూనే ఉంటాం, ఎన్నో రకాల రాజకీయాలు చూసాము. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా తప్పు జరిగినా కూడా ప్రతిపక్షాలకి అది ఎదురు మాట్లాడే హక్కు, ఎదిరించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది, వాటిని అడిగే హక్కు ఉంటుంది. కానీ అసలు ఈ వైసీపీని చూస్తుంటే అసలు ఎక్కడ రాజకీయం చేయాలి, ఏది రాజకీయం చేయాలి అన్నది కూడా అర్థం కాకుండా ఉందా అనిపిస్తోంది. ఇప్పటివరకు అందరూ అంటున్నట్టే ఎక్కడ తీసిపోనట్టు శవం కనిపిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి వాలిపోతాడు అన్నదాన్ని నిజం చేస్తున్నారా అన్నట్టే ఉంది నిన్న అక్కడ జరిగిన పరిస్థితి. అండ్ వెళ్ళి లోపలికి కూడా ఆక్సిజన్ సిలిండర్లను తోసుకుంటూ వెళ్ళడమే కాకుండా వాళ్ళకి వైట్ కవర్లో డబ్బులు ఇచ్చి మరి చంద్రబాబు ఇదంతా చేశాడు, ఆయన వల్లే మేము ఇలా అయ్యామని చెప్పండి అని చెప్పి వాళ్ళతో డబ్బులు ఇచ్చి చెప్పించడానికి ట్రై చేస్తున్నారు అని స్వయంగా మంత్రే చెప్పడం జరిగింది, టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి గారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇంత నీచమైన రాజకీయాల కోసం అవసరం అంటారా? దీన్ని అసలు ప్రజలు గమనించట్లేదని వాళ్ళు అనుకుంటున్నారంటారా? మీకు నాకు అవసరం లేదండి, కానీ వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళు దిక్కుమొక్కు లేకుండా ఉన్నారు కదా. ఇవాళ వైసీపీ అనేది ఒక చెల్లాచెదురైపోయిన పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరూ లేరు. ఈ ఉన్నది ఎవరు? ఈ రోజా పక్కన ఒక 2-3 ఉన్నారు అంతే. అంటే అవసరానికి వీళ్ళని తెచ్చుకుంటూ ఉంటాడు. అసలు మీరు అన్నారు చూడండి, అసలు ఫస్ట్ ప్రతిపక్షానికి అడిగే హక్కు ఉందా అనేది ముందు మనం క్వశ్చన్ వేసుకుందాం. ఇప్పుడు ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర ఏంటంటే, వాళ్ళు పోషించాల్సిన పాత్ర ఏంటి? ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని పద్ధతిగా అడగాలి. ఓకే, తప్పు జరిగింది, దాన్ని ఇలా రచ్చ చేసి అదేదో గుండాగిరిలాగా ఈవిడ ఏంటిది కొంగు బిగించేసి రోజా గారు నువ్వేమైనా యుద్ధానికి వెళ్తున్నావు, అక్కడ ఉన్నది పేషెంట్స్ అమ్మా, చాలు మీ వల్ల వాళ్ళు చచ్చింది చాలు 5 ఏళ్ళు, కొత్తగా మళ్ళీ చంపుతావా? ఇదే వైసీపీ రుయా హాస్పిటల్లో 13 మంది ఆక్సిజన్ లేక చచ్చిపోతే ఏం చేశారండి? అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు 42 మంది జలసమాధి అయిపోతే ఎప్పుడు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? 5-6 రోజులు అయ్యాక దాని మీద స్పందించాడు. గుర్తుందా? పెద్ద లిస్ట్ ఉంది మన దగ్గర. ఎగ్జాక్ట్లీ. ఆక్సిజన్ అందకపోతే పిల్లలకి, తర్వాత ఇది కచ్చనూరు బోటు ప్రమాదం, మళ్ళీ తాగే నీరులో కలుషిత నీరు తాగి వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్ట్ ఉందండి. మిమ్మల్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ హయాంలో ఏం జరిగాయి, మీరు ఎలా అసలు దానికి స్పందించారు? సిగ్గుంటే అసలు రోజా అనే ఆవిడ, ఇందాక మీరు అన్నట్టుగా శవాలు దొరికితే వచ్చేస్తారండి రాబందుల్లాగా. శవ రాజకీయం చేయడానికే వైసీపీ ఉంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, రోజా ఉన్నారు. ఎందుకంటే నిన్న అసలు అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ తోసుకుంటూ వెళ్ళిపోవటం ఏంటండి? వాళ్ళు పేషెంట్స్, వాళ్ళు ఏమైనా యుద్ధానికి వెళ్తున్నారు అరుచుకుంటూ వెళ్ళటానికి? యుద్ధంలో కూడా ముందు అరవరు. మనం కనుక గమనించామంటే ఫస్ట్ మామూలు సాఫీగానే ఉంటుంది అది వెళ్ళేటప్పుడు, తరువాత అరుపులు కేకలు ఎప్పుడు వస్తే నిజంగా యుద్ధం జరిగినప్పుడు. మీరు స్విమ్స్ ఆసుపత్రిలోకి వెళ్తున్నారు చెప్పాలంటే, అక్కడ పేషెంట్స్ ఉన్నారమ్మా. ముందు మీ అరుపులకి కేకలకి అక్కడ ఎంతమంది చచ్చిపోయారో చూడాలి ముందు. అప్పుడు దానికి మరి మీరు ఎవరు సమాధానం చెప్తారో, ఎవరిని అరెస్ట్ చేయాలో మీరు చెప్పాలి. అప్పుడు ఇంకొక మాట అన్నారు మీరు, కవర్లు ఇచ్చి కవరేజ్ అనేది మనం విన్నాము. సో ఇవాళ నిన్న వాళ్ళు కవర్లు ఇచ్చి, డబ్బులు కవర్లు ఇచ్చి, మీరు చెప్పండి చంద్రబాబు నాయుడే చేయించాడు, మీరు చెప్పండి పవన్ కళ్యాణే చేయించాడు, మీరు చెప్పండి టీటీడీ చైర్మనే చేయించాడు. అది పట్టుబడ్డారు కదా వాళ్ళు ఎంత సిగ్గు లేకుండా కెమెరాలకు చిక్కారంటే. ఇంకా వాళ్ళు ఇవాళ కనుక వాళ్ళు నోరు విప్పి మాట్లాడారంటే వాళ్ళు మనుషులు కాదండి. ఇంకా అసలు ఇది పులులు, సింహాలు ఎందుకండి వాళ్ళతో పోల్చుకోవడం? ఇదేంటి, పైనుంచి ఆయన వెళ్తూ ఉంటే కిందన కూడా ట్రాఫిక్లు ఆపేసి పరదాలు కట్టుకుని చెట్లు నరికించి. మీరు అంటుంటే ఒక మాట గుర్తొచ్చింది, అలాంటి మనిషి ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ఒక మాట అన్నారు, నా కారు నాపారు ప్రోటోకాల్ అని చెప్పి, నా కాళ్ళ నాపలేరు కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళాడా? పోనీ నిన్న కూడా మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు నీకు అంత ప్రోటోకాల్ వద్దయ్యా, నీ హంగు ఆర్భాటం వద్దు, నువ్వేం చేయాలి? సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళు. 2 సెక్యూరిటీని పెట్టుకొని నీ ప్రాణం ఎవడు తీస్తాడు? ఎవడికి కావాలి నీ ప్రాణం? ఎవరికి అంత సరదా లేదు. అసలు నేను తలుచుకోవటానికే ప్రజలు ఇష్టపట్టాలి. నేను చంపేంత అవసరం ఏముంది? నీకేముందని? అవినీతి పరుడు నువ్వు. నీకు అసలు నీ గురించి ఆలోచించేంత టైం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఉందా? కాబట్టి నువ్వు నిర్భయంగా అసలు నువ్వు వెళ్తుంటే కూడా నేను ఎవడు గుర్తుపట్టాడు ముందు.
ఓహో జగనా అని ఆశ్చర్యపోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పరదాల్లోనూ చుట్టూ ఒక 986 మందిని పెట్టుకుని వెళ్ళే జగన్ని ప్రజలు ఎలా గుర్తుపడతారండి? అందుకని ఆయనకు ఆ భయం లేదు, నిర్భయంగా వెళ్ళొచ్చు. నిజంగా నిర్భయంగా నిన్న నడుచుకుంటూ స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళి ఉంటే ఇవాళ జగన్ అందరూ మెచ్చుకునేవాళ్ళు చెప్పాలంటే. ఇక్కడ ఒకటి మేడం, మీరు అంటున్నారు ఆయన టైంలో పరదాలు కట్టుకొని వచ్చారు, పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపారు అని చెప్పి. మరి అక్కడ సీఎం గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మీరు ఇప్పుడు రాకండి అని చెప్పినా కూడా ఆయన ఆ ప్రోటోకాల్ని ఉల్లంఘించి మరి రావడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు దానిపై ఆయన పైన కేసులు పెట్టాలని కూడా పెట్టాలండి. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ నడుస్తోందండి, ఈయన మధ్యలో వచ్చేసి ఈయన వల్ల కదా అక్కడ ఆయన అభిమానులు జై పవన్ ఏదో అరిచారు. అప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు సీఎం అంటూ ఈ గూండాలందరూ వాళ్ళని పెంచి పోషిస్తున్నాడండి. ఒక బ్యాచ్ని పెంచి పోషిస్తున్నాడు, 56 మంది సలహాదారుల్లాగా ఒక బ్యాచ్ని పెంచి పోషించి వాళ్ళకి మరి 500 ఇస్తున్నాడో రోజుకి ఇలాగ అరవడానికి. మరి ఏమి ఇస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఇందాక మీరు అన్నది కరెక్ట్, గంజాయి బ్యాచ్ మరి ఒక బ్యాచ్ మాత్రం ఉంది ఆయనకి. వాళ్ళు వచ్చి సీఎం అని అరుస్తారు. సిగ్గుండాలి, మీరు అలా అరవకుండా న్యాయం చెప్పుకోవాలి. దానికి ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. ఇంకా ఎంత దరిద్రం అంటే అక్కడ వెళ్ళేదేమో పరామర్శకి, ఇక్కడ సీఎం అనిపించుకుని నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఇంక ఇంతకంటే దౌర్భాగ్యం ఉందండి? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం అంత దౌర్భాగ్యం మనకి లేదు. ఇంకోదాకా సీఎంగానే ఏడ్చాడు కదా, ఆ కూర్చొని ఇప్పుడు సీఎం అని. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాడు సీఎం అని అర్పించుకుంటే సరదా పడ్డాళ్లే అని మనం కూడా ఊరుకోవచ్చు. నిన్నటిదాకా అదే కుర్చీలో ఏడ్చావు కదా. అదే కుర్చీలో ఉన్నా ఆయనకు విలువ లేదు కదా, అది బాధ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండే విలువ ఆయనకుందా, పవన్ కళ్యాణ్కి ఉండే విలువ ఆయనకుందా, అది ఆయన బాధ. అందుకని అది మళ్ళీ అనిపించుకుని అదేదో చెప్తారు చూడండి, ఏదో ఆనందం పొందుతున్నాడు ఆయన, అంతే. రైట్ సార్, నిన్నటి వరకు మనం చూసాం వీళ్ళు స్పందించట్లేదు, చంద్రబాబు స్పందించట్లేదు, పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, బిఆర్ నాయుడు స్పందించలేదని ప్రచారం చేశారు. సో వాళ్ళు సారీ చెప్తే మళ్ళీ ఇప్పుడు అంటే వీళ్ళు సారీలతో సరిపెట్టేస్తున్నారు, బిఆర్ నాయుడికి చెప్పాలని లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఫోర్స్ చేయడం వల్ల చెప్పారు. సో ఇలా పవన్ కళ్యాణ్ సారీ చెప్పి పరువు పోగొట్టుకున్నారు, ఇలా ప్రచారం చేస్తుంది. అంటే ఒకవైపు ఇలాగా మరొక వైపు అలాగ ప్రచారం చేస్తుంది వైసీపీ. ఎలా చూడవచ్చు అంటారు? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే వదలకుండా రాజకీయం చేయాలని ఫిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఫిక్స్ అయిపోయారు, కరెక్ట్. అది దీన్ని అయితే ఎట్లయినా సరే దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి అని చెప్పి బాగా కుట్రలు పన్నుతున్నమాట వాస్తవం. అక్కడ పవన్ కళ్యాణ్ సారీ చెప్పిన నేపథ్యం ఏంటి? ఇట్లా జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్కి ఎవరు కారణమైనా సరే నేను బాధ్యత గల పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను సారీ చెప్తున్నాను అన్నాడు. బాధ్యత గల పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సారీ చెప్పాలి అన్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం బిఆర్ నాయుడు కూడా సారీ చెప్పాడు. అసలు ఇంకొకటి ఏంటంటే ఈ వైసీపీ ఈ బ్యాచ్ వీళ్ళందరికీ అసలు ఇది కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ సారీ చెప్పక ముందరే చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రిలో ఆ గాయపడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అమ్మా, మీకు చాలా కష్టం కలిగింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ముందరే అడిగాడు. బాధపడ్డారు కూడానండి, చాలా బాధపడటమే కాకుండా సారీ అమ్మా క్షమించండి అని అడిగాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మానవీయ కోణంలో సమస్యని పరిష్కరించుకోవాలి. ఎట్లా జరిగింది? ఇప్పుడు ఆ 8 సెంటర్లు ఉంటే 9వ సెంటర్ని ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టించారు? ఎవరి బలవంతం మీద పెట్టారు? సౌకర్యాలు లేవు అని తెలిసిన తర్వాత ఆమె ఒక జేఈఓ ఉంది, కొండ కింద జేఈఓ ఉంటుంది, ఆమెకి అక్కడ తెలుసు సౌకర్యాలు లేవు అని. పోలీసులను ఎందుకు అలర్ట్ చేయలేదు? అలర్ట్ చేసిన తర్వాత 9వ దాని బారికేడ్లు కూడా లేకుండా ఎట్లా చేశారు? ఎందుకు చేశారు? ఆ పద్మావతి పార్కులో ఉన్న కొంత గంజాయి బ్యాచ్ సడన్గా అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చి కేకలు ఎందుకు వేశారు? ఇవన్నీ ఇంత కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసి ఇప్పుడు వచ్చి సారీ చెప్పండి సారీ చెప్పిన తర్వాత సారీ ఎందుకు చెప్పాలి, సారీ చెబితే ఇదవుతుందా అదవుతుందా అని మాట్లాడటం. అంటే రకరకాలుగా కన్ఫ్యూజ్ చేయటం, ఎట్లయినా సరే కన్ఫ్యూజ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం. అండ్ ఇంకోటి సార్,
నిన్న వీళ్ళందరూ అంటే వైసీపీ నాయకుల సంగతి తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బాధితులకు 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి అని చెప్పి. అయితే ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో గ్యాస్ లీక్ అయినప్పుడు కూడా 1 కోటి పరిహారం ఇస్తానని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు అండ్ మొన్న కూడా బుడమేరు వరద వచ్చినప్పుడు కూడా 1 కోటి రూపాయల పరిహారం అన్నాడు. అంటే ఆలోచించుకుని చెప్తా ఉన్నాడు కదా, ఇంకా ఆలోచన తగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు గవర్నమెంట్లో రూల్స్ ఎట్లా ఉంటాయి, ఇటువంటి తొక్కిసలాట జరిగినప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు ఏంటి, దాని గైడ్ లైన్స్ అవి తెలియవు. ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ వేరు, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ వేరు. వాటి ప్రకారం కాంపెన్సేషన్ ఉంటుంది. అది భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు మీరందరూ పుట్టి ఉన్నారు అప్పటికి. భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన కేసులో కొన్ని తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్పుల ప్రకారం ఇట్లా గ్యాస్ లీక్ అయినప్పుడు ఇచ్చే కాంపన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. స్టాంపేడ్ జరిగి ఎవరైనా చనిపోతే ఇచ్చే కాంపన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఇచ్చే కాంపన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వర్షాకాలంలో గోడ కూలిపోయి చనిపోతే ఇచ్చే కాంపన్సేషన్ వేరుగా ఉంటుంది. ప్రతి దానికి నామ్స్ ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి చదివే తీరిక ఎక్కడుంది? అక్రమ సంపాదన ఎంతసేపటికి, అసలు ఎంత సంపాదించుకున్నాం, ఈ రోజుకి ఎంత సంపాదించాం, ఈ రోజుకి మన వాల్యూ ఎంత పెరిగింది అని చూసుకోవటం తప్ప ఈ గైడ్లైన్స్ అన్ని చదువుకునే తీరిక ఎక్కడుంది అతనికి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోజుకి కుంభకోణాలు వస్తూనే ఉన్నాయి కదా, బయటకు వస్తూనే ఉన్నాయి. అసలు ఇన్ని కుంభకోణాలు వస్తే సిగ్గుపడి పబ్లిక్లో కూడా రాకూడదు. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వెంటేసుకొని అతనే వెళ్ళి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపిస్తాడు. నాకు ప్రోటోకాల్ లేదంటాడు. నీకేం ప్రోటోకాల్? పులివెందులు ఎమ్మెల్యేవి నువ్వు, ఆఫ్టర్ ఆల్ యూఆర్ అన్ ఎమ్మెల్యే. నీకేంటి ప్రోటోకాల్? వాట్ ఈజ్ యువర్ ప్రోటోకాల్? టెల్ మీ. నీకేంటి? నీకు ఎందుకు ఉంటుంది ప్రోటోకాల్? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయితే చాలామంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. నువ్వేం చెప్పావు? కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రే కదా. కిరణ్ కుమార్ రెడ్డికి 2 గన్మెన్లు ఉంటే 1 గన్మెన్ని తీసేసావు నువ్వు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి నీలాగా ఒక చిన్న రాష్ట్రానికి కూడా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి గన్మెన్లు ఎందుకని విత్డ్రా చేసిన వ్యక్తివి నువ్వు. నీకు ప్రోటోకాల్ ఏంటి? అసలు నీకు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎవరివైనా ప్రోటోకాల్ ఇవ్వాలి. నీకు ఏం థ్రెట్? నీ నుంచి మా అందరికీ థ్రెట్ ఉంది, నీ నుంచి ప్రజలకి థ్రెట్ ఉంది, నీ నుంచి మొత్తం ఈ భారతదేశం మొత్తానికి థ్రెట్ ఉంది. ఓడర్ రేవులను కూడా కబ్జా పెట్టిన వాడివి నువ్వు. అంటే నీ నుంచి థ్రెట్ ఉంది, దేశానికి థ్రెట్ ఉంది. ఈ ఓడర్ రేవుని కబ్జా పెట్టాడు కదా, ఆ కబ్జా పెట్టిన కాకినాడ పోర్టు నుంచి ఏమన్నా కసబు లాంటి వాళ్ళు జ్వరపడితే, అందుకని చెప్తున్నా, నీ వల్ల దేశానికి థ్రెట్ ఉంది. నీకేం థ్రెట్ ఉంది? నీకు అసలు ఎటువంటి థ్రెట్ లేదు. నీకు అసలు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సెక్యూరిటీ, నీ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఖచ్చితంగా ఆపేయాలి. నీకు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకునే అర్హత కూడా నీకు లేదు. బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళతోటి దాడి చేయించి వాళ్ళతోటి తోసేయించి మీకు చూసి మీరు ఆ విజువల్స్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంటుంది. సరే, ఇందాక నేను అడిగినట్టు సారీలతో సరిపెట్టేస్తున్నారు, 3 రోజులైనా చర్యలు తీసుకోవట్లేదు అని ప్రచారం చర్యలు తీసుకున్నారు కదా. చర్యలు వాళ్ళ మీద తీసుకోవట్లేదు సార్. వాళ్ళ మీద వాళ్ళ మీద తీసుకోవటం లేదు. చర్యలు తీసుకున్నారు, అంతా అయిపోయింది. మొత్తం అంతా కథ సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని, కచ్చులూరు బోటు ప్రమాదంలో మరణించిన వాళ్ళందరినీ రిటర్న్ చేస్తావా జగన్? నువ్వు తీసుకురాగలుగుతావా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 42 మంది చచ్చిపోయారు కదా, వాళ్ళందరినీ మరి రిటర్న్ తీసుకురాగలుగుతావా? ఆక్సిజన్తో అందక చచ్చిపోయిన పిల్లలు 13 మంది. నువ్వు నీ ఘోర వైఫల్యంతో ఆక్సిజన్ అందక రుయా హాస్పిటల్లో, కరోనా టైంలో రుయా హాస్పిటల్లో నీకు ఆక్సిజన్ అందక చనిపోతే నువ్వు వాళ్ళందరినీ రిటర్న్ తెస్తావా జగన్? అందుకని ఇన్సిడెంట్ జరిగింది, దురదృష్టకరమైన ఇన్సిడెంట్ అక్కడ జరిగినప్పుడు దానికి ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ జరగకుండా ఏం చేయాలి, ఇటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. ఆల్రెడీ తీసేసుకున్నారు, ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఎవరైతే తప్పు చేశారో అధికారులందరినీ సస్పెండ్ చేశారు. ఇంకా
నెక్స్ట్ ఇట్లా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఇంకో విషయం ఏంటంటే ఈ సంఘటన మీద న్యాయ విచారణకు ఆదేశించాడు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీ 5 సంవత్సరాల కాలంలో ఒక్క న్యాయ విచారణకైనా నువ్వు ఆదేశించావా? అసలు నీకు న్యాయ విచారణ మీద నమ్మకం ఉందా? నీకు న్యాయం మీద నమ్మకం ఉందా? నీకు ధర్మం మీద నమ్మకం ఉందా? నీకు ఈ చట్టం మీద నమ్మకం ఉందా? నీకు దేని మీద నమ్మకం? ఎక్కడికి వెళ్ళాడు కదా, అందుకే కోర్టులు నీకు దేని మీద, చట్టం, ధర్మం, న్యాయం మీద నమ్మకం లేని వ్యక్తివి ఈ రోజున వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రజలందరూ నోరేళ్ళు పెట్టుకొని వినాలి అంటే అది కుదిరే పని కాదు. ఇక్కడ న్యాయ విచారణకు కూడా ఆదేశించారు. దానికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయి, కుట్ర కోణం కూడా బయటకు వస్తుంది. రైట్. మనం చూసాం మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక రకంగా కుట్రలు చేసైనా సరే ప్రభుత్వాన్ని పడగొట్టాలి అన్న ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడం మనం చూసాము. ఆ తర్వాత గర్ల్స్ హాస్టల్లో వీడియోస్ బయటకు వచ్చాయని ప్రచారం చేయటం కావచ్చు. ఆ తర్వాత స్కూళ్ళల్లో విషాహారం తిని చనిపోయారు. అండ్ ఒకానొక టైంలో అంటే బుడమేరు పడవలు పెట్టి కొట్టిపించే వరకు కూడా ఈవెన్ చంద్రబాబు గారికి కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆయన చెప్పడం జరిగింది, ఈ వరుస ఘటనల వెనక కూడా ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది, దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సో ఇదంతా చూస్తున్నా ఇప్పుడు దీన్ని కూడా అలాగే వాడుకోవాలని ట్రై చేసింది. అలాంటి కుట్ర కోణాలు కూడా దీంట్లో వాడుకోవాలని కాదండి. నిన్న దాంట్లో కూడా వైసీపీ హస్తం ఉందనే కదా, నిన్న వాళ్ళ మనుషులే చేయించారు ఇది. ఇప్పుడు మీకు 9వ ఎందుకు అట్లాగా బ్యారికేడ్స్ కూడా లేకపోయినప్పటికీ ఎందుకని కదా క్వశ్చను. వద్దని చెప్పాడు కదా డిఎస్పీనో ఎస్పీనో ఎవరో, అక్కర్లే పర్వాలేదన్నాడు, బ్యారికేడ్స్ పెట్టలేదు అక్కడ. అంటే దీని వెనకాల వైసీపీ హస్తం ఉందనే కదా. అండ్ మీరు ఈ మాట అంటుంటే ఇంకోటి, రోజా గారు కూడా ఇక్కడ ఎక్కడ కూడా డిఎస్పీ పేరు ఎత్తలేదు, డిఎస్పీ కాదు ఎస్పీ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మరి అదే అందుకే అంటే ఇది వాళ్ళు చేయించింది అనమాట. అందుకే అంత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది అనుకుంటున్నారు, దొరకలేదు. వాళ్ళు దొరుకుతారు రేపు పొద్దున్న. ఇది అవకాశాలు ఏం లేవు. వాళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఇప్పుడు ఏంటంటేనండి, వాళ్ళు లడ్డూ కల్తీ గురించి వాళ్ళ బాధ అంతానండి అది బయటకు వచ్చిందని ఆ విషయం మొత్తం ప్రపంచం అంతా తెలిసింది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీత్కరించుకున్నారు. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు తిరుమలకి ఎందుకు వెళ్ళారో బయటకు వచ్చింది. ధర్మారెడ్డి ఏం చేశాడు, వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు, క్రిస్టియన్ అయి ఉండి వైవి సుబ్బారెడ్డిని ఎందుకు పెట్టారు, వాళ్ళు ఎలా దోచుకున్నారు, అన్నీ బయటకు వచ్చాయి కదా. అది జీర్ణించుకోలేక వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశిని ఒక అవకాశంగా వాడుకున్నారు ఈ టోకెన్ల విషయంలో. ఇది మొత్తం జరిగిన కుట్ర ఇక్కడ జరిగింది. వాళ్ళకి కుట్రలు చేయటమే అలవాటు కదా. ఇవాళ కొత్తగా మీరు చెప్పిన ఇప్పుడు ఈ లిస్ట్ అంతా తీసుకుంటే అవన్నీ కూడా వైసీపీ చేసిన కుట్రలే. ఇప్పుడు ఆ పడవలు ఢీ కొట్టించటం కావచ్చు, అసలు ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయండి? ఒక క్రిమినల్ మైండ్కి వస్తాయి. ఆయన క్రిమినల్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇందాక కోటి పరిహారం అన్నారు చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి కోట్లు తప్ప రూపాయలు, వేలు, లక్షలు తెలియదు కదా మనలాగా. పాప ఆయన కోటీశ్వరుడు, కోట్లలో పుట్టి పెరిగాడు కదా, అందుకని ఆయన కోటి పరిహారం అంటాడు. బుద్ధి ఉంటే కదా అసలు మనిషికి. ఇంకోటండి, బోడిగుండికి బట్టతలకి అని పుష్పాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టి అక్కడ ₹1,00,00,000 ఇచ్చారు, మీరెందుకు ఇవ్వరంటే బుద్ధి ఉందా అసలు? అక్కడ ప్రజల సొమ్ము అది. 1,700 కోట్లు అక్కడ వచ్చింది ఆ సినిమాకి. ఇక్కడ ఇది గవర్నమెంట్ ఇవ్వాలి. ఇందాక వారు చెప్పినట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తెలియకపోతే తెలుసుకో ముందు, కనీసం ఇప్పటికైనా కొంచెం చదువుకో, ఖాళీ ఉంది కదా సమయం. ఇవన్నీ కాదు చేయటం. 7 దొరకగానే పరిగెట్టేసి అదో పెద్ద ఇదిగాను. నిజంగా వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాడు. నిజంగా బాబాయ్ హత్య గురించి తెలిసిన వెంటనే పరిగెట్టాడా? సో మీరు చెప్తున్నట్టు ఈ కల్తీ లడ్డే అంశం ఏదైతే ఉందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా వైసీపీకి డ్యామేజ్ జరిగిన వేళ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు దీన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లోకి డెఫినెట్గా ఇప్పుడు దాన్ని అందుకే ఇప్పుడు 3 రోజులైనా ఇంకా దాన్ని ఆపట్లేదు. రావణ కష్టంలాగా అలా మండబెడుతున్నారు దాన్ని, కానీ వాళ్ళు మండుతారు ఆఖరికి. అండ్ ఇంకోటి, అంబటి రాంబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది. అంటే కలవని కల్తీ లడ్డుకేమో అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, ఇప్పుడు 6 చనిపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత. ఈ టోకెన్ ఎవరు తీసుకొచ్చాడండి? ఈ టోకెన్ వ్యవస్థ ఎవరు తెచ్చాడు? అది గుర్తుపెట్టుకోమనండి వాళ్ళని. టోకెన్ వ్యవస్థ తెచ్చిందే వైసీపీ. మీరు పనికిమాలని మీకు ఏమీ తెలియదు, దోచుకోవడం తప్ప. అసలు ఇది తిరుమల పవిత్రతను పాడు చేసి అసలు తిరుమలలో ఎలా చేయాలో అసలు ఆగమ శాస్త్రం ఏంటో తెలియని వాళ్ళని పెట్టి, ముఖ్యంగా అతి ఎక్కువ అవినీతి ఆరోపణలు తిరుమలలో జరిగిన వాటి మీద ఎదుర్కొంటున్నారు. రోజా గారు ఈరోజు తిరుమల గురించి మాట్లాడుతూ ఇప్పుడు రెచ్చిపోతుంది. అంటే ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఏదో ఈ అంశం దొరికింది ఆవిడకి. ఈ 6 చావులు కాదు కానీ ముందు ఆవిడేదో ఆనందపడిపోతుంది దానికి. ఆహా నాకు భలే దొరికిందని. నువ్వు దొరుకుతావు, కంగారు పడకు అని చెప్తున్నాం మనం రోజాకి.
రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. సో ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.